నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పీహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మక అయిన 19 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. కదా ఇండస్ ఇంటర్ ఎంటర్ప్రెన్యూర్ చార్టర్ టైం మెంబర్గా, అలాగే కాన్ఫిడెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురుగా పేరొందారు డాక్టర్ నారాయణ గారు. ఇక 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. ఇక వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే నారాయణ గారు. నారాయణ గారు, రీసెంట్గా ఇంటర్ రిజల్ట్ వచ్చింది. సో కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు 1 ఇయర్ వేస్ట్ అవుతుంది కదా అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు ఈరోజు అందరికీ ముందుగా గ్రేట్ గుడ్ ఈవినింగ్. మరి తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ సప్లిమెంటరీ రిజల్ట్స్లో కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యారు చాలామంది. వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడే అవసరం లేదు. ఎందుకు బాధపడే అవసరం లేదంటే జరిగేదంతా మంచిగా అనుకుంటే అంత మంచి జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు 1 ఇయర్ హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా కోర్సు ఉంది. ఈ డిప్లొమా కోర్స్ చేసుకున్నా కూడా 100% జాబ్ గ్యారంటీ వస్తుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అందువలన ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇష్టం లేదంటే రెండో కోర్సు మనకు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఉంది. మూడోది ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. నాలుగోసరికి ఇంటీరియర్ డిజైన్. ఇది 1 ఇయర్ కోర్సు, బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల జాబ్ గ్యారెంటీ ఉంటుంది. మీరు మన స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నవి, రాసుకోండి. 9666365365 కాల్ చేయండి. మరొక నెంబరు 8121247247 మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరొక నెంబరు 8367215215 కాల్ చేయండి. ఫెయిల్ అయినాము కాదని ఎవరు అఘాయిత్యానికి పాల్పడొద్దు, ఎవరు ఇన్సల్ట్గా గురి కావద్దు. జీవితంలో ఫెయిల్ కాలేదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. అందువల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు మరొకసారి ఇంకెప్పుడు ఫెయిల్ కారు, ఛాలెంజ్గా తీసుకుంటారు. చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. కంట్రీలో, ప్రపంచంలో అత్యున్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే తెలిసినా మీకు సీక్రెట్, ఇంటర్మీడియట్, డిగ్రీలో, 10th క్లాస్లో ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళే. ఆ బాధ తెలుస్తుంది. జీవితంలో మరి ఎప్పుడు ఫెయిల్ కాకూడదని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళు థామస్ ఆల్వా ఎడిసన్ కానీ, బోల్డ్ మంది అబ్రహం లింకన్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఒక్కసారి చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు, చాలా గొప్ప లేరు. ఎప్పుడు కంటిన్యూగా పాస్ అవుతున్నారు చూసారా, వాళ్ళు ఎక్కడో ఒక చిన్న జాబ్లోనో లేదా ఒక మంచి జాబ్లో సెటిల్ అయిపోయారు అంతే. కానీ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా అత్యున్నత స్థాయికి వెళ్తారు. ఒక అదృష్టంగా భావించుకుందాం, పాజిటివ్గా తీసుకుందాం. ఫెయిల్ అయినాం కదా, దానికి బాధపడటం ఎందుకు, అవకాశాలు ఉన్నాయి. మంది అలాంటి వ్యక్తుల కోసం డాక్టర్ నారాయణ కాలేజీలో చేరిన వాళ్ళు ఇవాళ మమతా గారు 5000+ స్టూడెంట్స్ 25 కంట్రీస్ ఉన్నారండి మన వాళ్ళు. తెలియకాలంలో అందరూ వాళ్ళకి చదువు చెప్పడం పెద్ద గ్రేట్ ఏముందండి. క్లబర్ స్టూడెంట్ తీసుకొస్తాడు, 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ తీసుకొచ్చి ఇంటర్మీడియట్లో 8 ర్యాంకు, నీట్లో ర్యాంకు, మాదే ర్యాంక్ అంటారు. వీళ్ళు తీసుకొచ్చేది ఏంది, వాడు స్వతహాగా బై బర్త్ బ్లడ్లోనే తెలియకలవాడు. అందువలన వాళ్ళు గొప్ప స్థాయి తీసుకొచ్చుకోవడం అనేది పెద్ద విశేషం కాదు. ఎవరైతే చదవలేని వాళ్ళకి మోటివేషన్, వాళ్ళకి నేను జీవితం పనికిరానన్న వాళ్ళని కాదు టాప్ లెవెల్ తీసుకొస్తే టాప్ లెవెల్లోకి ఉండేది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు ఒక అబ్బాయి. అబ్బాయి పేరు నవీన్. మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. టీవీ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు అడగండి. ఆ అబ్బాయితో డైరెక్ట్గా మాట్లాడండి. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. ఈరోజు అబ్బాయి మన దగ్గర ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత 3 years హోటల్ కూడా చేశాడు మన దగ్గర. ఈరోజు దుబాయ్లో బ్రహ్మాండంగా మంత్రికి 5 lakhs సంపాదిస్తూ ఉన్నాడు. మహబూబ్ నగర్లో ఈరోజు ₹1 కోటి పట్టి ఇల్లు కట్టించాడు. ఇది వాస్తవం చెప్తున్నాను, అబద్ధం ఏం చెప్పట్లేదు. మన శంషాబాద్ దగ్గర ₹1 కోటి పెట్టి ప్లేస్ తీసుకున్నాడు. గ్రేట్ గుడ్ డేస్ అంటే సేమ్ బ్యాచ్ అమ్మాయిని, శిరీష అనే అమ్మాయిని హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాడు. మా 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మన 4 క్యాంపస్ ఉన్నాయి. 4 ప్రిన్సిపల్స్ నేను స్వయంగా వెళ్ళి మ్యారేజ్కి అటెండ్ ఇచ్చాను. ఎవరి మ్యారేజ్కి వెళ్ళి నేను సహజంగా, ఎందుకంటే మన హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ అంటే 150 kilometers పోను రాను. మరి అబ్బాయి అంటాడు, సార్ మీరు లేకపోతే మా జీవితం లేదు, మీరు ఒక ఇన్స్పిరేషన్ చేశారు, ఒక మోటివేట్ చేశారు, ఎవరైనా మన గొప్పవాళ్ళు కావచ్చు అని. ఈరోజు దుబాయ్లో ఉన్నాడు. మీరు అబ్బాయి మనకు వీడియో బయట కూడా పంపించాడు. తర్వాత ఇంకొక అబ్బాయి గురించి కూడా చెప్పాలా, మనకు కృష్ణ అబ్బాయి ఇప్పుడు కెనడాలో సెటిల్ అయిపోయాడు. ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అబ్బాయి. ఈరోజు అబ్బాయి జగిత్యాల టౌన్లో
అబ్బాయి చెప్పుకోవడం జరిగింది. సార్ 3 ఫ్లోర్ బిల్డింగ్ అద్దాల మేడ కట్టించాను, నేనే ఫస్ట్ కట్టించాను అని చెప్తున్నాడు. తర్వాత వాళ్ళ తమ్ముడికి ₹1,00,00,000 పెట్టి పెట్రోల్ పంప్ పెట్టించానని చెప్పుకోవచ్చు జరిగింది. ఇవాళ కెనడాలో సెటిల్ అయిపోయాడు. మధ్య మనకు రఫీద్ అనే అబ్బాయి మొన్నే జస్ట్ 3 days బ్యాక్ కలిశాడు. మంత్లీ 4 lakhs క్రూజ్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. వైష్ణవ్ అనే అమ్మాయి జస్ట్ 4 days బ్యాకే J1 విస్ మీద ఇయర్లీ 24 lakhs ప్యాకేజీ. అందువలన హోటల్ మెను కోర్సు చాలామంది అర్థం కాని వాళ్ళు, తెలియని వాళ్ళు ఏదో ఆర్డినరీ కోర్స్ అనుకున్నారు. కలర్ఫుల్ జాబ్స్, బ్రహ్మాండమైన జాబ్స్. అందువలన ఈ టీవీ చూస్తున్న వాళ్ళు బాగా వినండి. ఈ 30 minutes ప్రోగ్రాము ఏ టీవీకి వెళ్ళబాకండి, ఒక అద్భుతమైన ప్రోగ్రాం చెప్పబోతా ఉన్నాను. ఈరోజు ఇంకా పాస్ గురించి వద్దాము. పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఈసీ, డిగ్రీలో ప్రొఫెషనల్ కోర్సు, జాబ్ గ్యారంటీ కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, కలర్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సే, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మన దగ్గర BHM బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే 5 బెనిఫిట్స్ అవకాశం కల్పిస్తున్నాం. ఈ 5 బెనిఫిట్స్ మన ఇండియాలో కదా, అబ్రాడ్లో ఎక్కడా కల్పించట్లేదు, ప్రపంచంలో కల్పించట్లేదు. ఏంటి ఫస్ట్ బెనిఫిట్ అంటే 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. ఇది ఒక ఛాలెంజ్ విషయం, ఒక డేషింగ్ విషయం. బాండ్ పేపర్ మీద జాబ్ గ్యారంటీ రాసివ్వాలంటే ఆషామాష విషయం ఏం కాదు. ఈరోజు ఎలా రాసివ్వగలుగుతున్నామంటే మనము స్కిల్డ్ ప్రోగ్రామ్ అందిస్తూ ఉన్నాం. మంత్లోకి 4 weeks ఉంటాయి. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ 6 types ఆఫ్ స్కిల్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. ఈ స్కిల్స్ నేర్చుకుంటే చాలు బ్రహ్మాండ జాబ్ గ్యారంటీ వస్తుంది. ఇక సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, ఆలోచన ధోరణి, ఆలోచన శక్తిని పెంచుకోవాలి. దీనిని IAS, IPS, UPPS రాస్తాం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మెంటల్ ఎబిలిటీ అంటాం, అంటే తెలుగులో మానసిక సామర్థ్యం. మానసిక సామర్థ్యం ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు, అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. మండే టు సాటర్డే, సెకండ్ వీక్, థర్డ్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. రోజు ఒక థింకింగ్, ఇన్నోవేట్ థింకింగ్, క్రియేట్ థింకింగ్, లేటరల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, విన్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. అద్భుతం ప్రోగ్రామ్. ఇక స్కిల్స్ వచ్చేసరికి 6 types ఆఫ్ స్కిల్స్: కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఎనలిటికల్ స్కిల్స్, సబ్జెక్ట్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. మరి జాబ్ గ్యారంటీ రాసి ఇవ్వాలంటే తమాషా విషయం కాదు. ఇక సెకండ్ బెనిఫిట్ సరికి 3 years వన్స్ ఇంక్లూడింగ్ ఫీజులోనే ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. మనం థాయిలాండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఏదో కంట్రీ 3 years వన్స్ వెళ్తాం, ఇంక్లూడింగ్ ఫీజులోనే. ఒక అద్భుతం ప్రోగ్రామ్. ఇక థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి మనకు 3 yearsకి 3 వాల్యూ యాడెడ్ కోర్సెస్, జాబ్ గ్యారంటీ అని రాసిస్తున్నాం కదా. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు MBA ఉంది. 5 lakhs నుంచి 10 lakhs ఫీజు. కానీ మనం BHMలో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా అందిస్తూ ఉన్నాం. ఈవెంట్స్ ఇవాళ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ మన ఇండియాలో 10 ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్, జైపూర్. ఈ సిటీల్లో ఒక రాత్రికి మమతా గారు 10 crores నుంచి 100 crores ఈవెంట్స్ జరుగుతుంది. తెలుసా మీకు విషయం? ఈవెంట్స్ అంటే ఏంటో తెలుసా మీకు? బిజినెస్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, పొలిటికల్ ఈవెంట్స్, మూవీ ఈవెంట్స్, సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇలాంటి ఈవెంట్స్ ఒక్క రాత్రికి పెద్ద పెద్ద మ్యారేజ్ ఈవెంట్స్. ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తే వీళ్ళు ఏమంటే ఈవెంట్ మేనేజర్స్ అంటారు. ఒక 1 crore ఈవెంట్ చేస్తే 20% ప్రాఫిట్ ఉంటుంది. ఇది నిజం, నేను చెప్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ మనం అందిస్తా ఉన్నాం. సెకండ్ వచ్చేసరికి బార్ టెండింగ్, అద్భుతమైన ప్రోగ్రామ్. థర్డ్ వచ్చేసరికి కల్నర్ స్కిల్స్, కార్వింగ్, ఏది హోటల్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు. ఇది ఒక్క కోర్సు విడిగా నేర్చుకుంటే మళ్ళీ 1 lakh. ఇది అద్భుతమైన ప్రోగ్రాము. అందువలన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, ఎవరిగ్రైన్ కోర్సు చాలా స్కేర్ సీట్ ఉంది. స్కేర్ సీట్ ఎందుకంటేనంటే ఎవరైనా చాలామంది అంటున్నారు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే జాబ్స్ లేవు, వస్తే తక్కువ శాలరీస్, లేకపోతే జాబ్స్ చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్లు ఉంటాయి. నో, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వ్యక్తి ఎవరు ఖాళీగా ఉండరు. ఎందుకు ఉండరంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటేనే స్కిల్డ్ ప్రోగ్రామ్. స్కిల్డ్ అంటే ఏంటి? డే 1 నుంచి 3rd year లాస్ట్ డే వరకు కూడా అద్భుతమైన అన్ని ఐటమ్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు మనం బేకరీకి వెళ్దాం, ఏమేమి ఉంటాయి చెప్పండి? పిజ్జా హట్ ఉంటుంది, బర్గర్ ఉంటుంది కదా, కేక్స్ ఉంటాయి, బ్రెడ్స్ ఉంటాయి కదా, కుకీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, కుకీస్ ఉంటాయి కదా, ఇవన్నీ నేర్చుకుంటారు. ఒక చిన్నది పెట్టుకున్నా కూడా మంత్లీ 3 to 5 lakhs సంపాదించుకోవచ్చు. ఎవడన్నా అసలు జాబ్ చేయకూడదు, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వ్యక్తి జాబ్ చేయకూడదు, మంత్లీ 3 to 5 lakhs సంపాదించాలి. మనం డాక్టర్ నారాయణ కాలేజీలో అలాంటి మోటివేషన్ కల్పిస్తున్నాం, అలాంటి ఇన్స్పిరేషన్ కల్పిస్తూ ఉన్నాం. ఎవరైనా మన డాక్టర్ నారాయణ కాలేజ్ చదివిన వాళ్ళు ఎవరైనా అడగండి, ఎవరైనా ఒక మంచి అత్యున్నత స్థానానికి వెళ్ళినామని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఉంటారు
కాలేజీకి రాని వాళ్ళు మాత్రమే కాన్ఫిడెన్స్ స్కిల్స్ జరగవు, వాళ్ళకి మోటివేషన్ తెలియదు, వాళ్ళకి స్కిల్డ్ ప్రోగ్రామ్ లేదు. అలాంటి వాళ్ళు మాట్లాడొచ్చామో కానీ హోటల్ మీద కూడా చేసిన వ్యక్తులు జాబ్ చేయకూడదు. జాబ్ ఇచ్చే వ్యక్తులు వీళ్ళు. ఈరోజు చిన్న ఎగ్జామ్ చెప్పుకుందాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి వెళ్దాం. ఎగ్జాంపుల్ కేఎఫ్సీని ఎగ్జామ్ తీసుకుందాం, పిజ్జా హట్ని తీసుకుందాం, మెక్డొనాల్డ్స్ని తీసుకుందాం. ఎవరైనా చూడండి, డైలీకి ₹1,00,000 చేస్తున్నారండి టర్న్ ఓవర్. కేఎఫ్సీ ఎన్ని పీసులు ఇస్తాడండి? కేఎఫ్సీలో ఒక 7 పీసులు 8 పీసులు ఎంతండి? ₹500. డైలీ 200 మంది కొంటున్నారు. 200 into ₹500 ఎంత? 1 lakh రోజుకి. ఇంటూ 30 days 30 lakhs. 100% చెప్తున్నాను. ఎస్, కేఎఫ్సీ లాంటిది మనం ఫ్రాంచైజ్ తీసుకుంటే 30 lakhs 50% ఉంటుంది ప్రాఫిట్ ఫుడ్ మీద. ఎస్, ఎగ్జాక్ట్లీ 50% ఉంటుంది. 30 lakhs మీద 50% ఎంత? 15 లక్షలు. ఒక పిజ్జా హట్ తీసుకోండి. ఇలా హైదరాబాద్ విలేజ్ల గురించి మాట్లాడలేను, విలేజ్ సెకండ్ టౌన్ మాట్లాడలే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, జైపూర్ ఇలాంటి సిటీస్ గురించి మాట్లాడుతున్నాను. పిజ్జా హట్ స్టూడెంట్స్ డొమినోస్ పిజ్జా ఒక్కోటి ₹500 కాదు, 200 members ఈజీ కొంటున్నారు. అంటే డైలీ 1 lakh. ఇలాంటివి పెట్టుకోవడం చేతకాక, ఇలాంటివి తెలియక, ఇలాంటివి చెప్పేవాళ్ళు లేక జాబు లేదు, ₹15,000 శాలరీ, ₹20,000 శాలరీ అంటే మరి అలాంటి కాలేజ్ జాయిన్ అవుతే అలాంటివి ఉంటుంది. నేను చెప్తున్నాను. అలా ఇప్పుడు నేను ఎగ్జామ్ చెప్తాను, టీ టైం ఎగ్జామ్ చెప్తున్నాను. టీ టైం కనుక్కున్న వ్యక్తి, వెస్ట్ గోదావరి వ్యక్తి, ఫ్రాంచైజ్కి ఇచ్చాడు, 3,000 కోట్లు సంపాదించాడు. తెలుసా మీకు ఆ విషయం? ఫ్రాంచైజ్కి ఇప్పుడు టీ టైం చూడండి, రోజుకి 20,000 టర్న్ ఓవర్ చేస్తున్నాడు, మంత్లీకి 6 lakhs. ఎగ్జామ్ చెప్తున్నాను. 50% 3 lakhs. అంటే ఏంటి సార్ మనకు చదువు లేకుండా ఇవేంట అంటే చాలామంది అనుకుంటున్నారు, నేను MBA చేశాను, బీటెక్ చేశాను, నాకు 50,000, మంచి కార్లో వెళ్తున్నాను, టెక్ వేసాను, టై వేసాను. ఎవరు కావాలండి ఇవన్నీ? సంపాదించేవాడు గొప్పవాడా, లేకపోతే ₹50,000 శాలరీ తెప్పించుకొని? అంటే ఇప్పుడు చదవద్దు అంట్లా, ఇది కూడా ఉంది. BHM డిగ్రీనే, MBA కూడా ఉంది మన దగ్గర. అంటే మళ్ళీ చదువు లేకుండా ఎవరిస్తారు సార్? పిల్లలు ఎవరిస్తారు? మ్యారేజ్ ఎలా అయిపోద్ది? ఈరోజు ఒక 25 years బ్యాక్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే చదువుకున్నాడు గొప్పవాడు. నేను 10 post grads 6 degrees, ఇప్పుడే మన మమత గారు చెప్పారు 2 PhDలు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చదువుకున్నాను. నేను మన కోవిడ్ టైంలో బిల్లింగ్స్ కాబట్టి చేతులు కట్టుకున్నాను. 18 degrees ప్రపంచ రికార్డు. ఎవరి ముందు చేతులు కట్టుకున్నాను? బిల్లింగ్ వరం చేతులు కట్టుకున్నాను. చెప్తుంటే విన్నారా? ఈరోజు ఎవరు గొప్పవాడు? డబ్బు సంపాదించుకున్నాడు గొప్పవాడు. డబ్బు సంపాదించుకుంటే అడ్డగోలు సంపాదించమని చెప్పట్లే. మళ్ళీ ఇదిగో బిజినెస్ టెక్నిక్స్ చెప్తున్నాను, ఫ్రాంచైజ్ ద్వారా సంపాదించుకొని చెప్తున్నాను. ఈరోజు చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, ఎక్స్పోజర్ కావాలి. ఈరోజు ఎవరు చెప్పట్లా. మమత గారు మీకు చిన్న విషయం ఎగ్జాంపుల్ చెప్పనా? ఈరోజు అమాంగ్ 4 walls మధ్య చదువు చెప్తున్నారు, థియరీ చెప్తున్నారు. నేను ఎవరి గురించి విమర్శించట్లేదు, నా గురించి నేను చెప్తున్నాను. నేను బేసిక్గా లెక్చరర్ని, ప్రిన్సిపాల్ని. లెక్చరర్ వ్యక్తి ఎవరండి? టెక్స్ట్ బుక్లో బైహార్ట్ చేసి స్టూడెంట్ చెప్తాడు.